వెల్కమ్ టు విజిల్. వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించాలని విజయవాడ జైలు సూపరింటెండెంట్ని హైకోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిషన్పై విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్కు వంశీని తరలించారు. సాధారణంగా హై ప్రొఫైల్ కేసుల్లో ఆసుపత్రులు హెల్త్ బులెటిన్ను విడుదల చేస్తాయి. వంశీ కేసులో ఆ పరిస్థితి లేదు. ఆరోగ్య పరీక్షలు, చికిత్స వివరాలు అంతా రహస్యం. వంశీ ఆరోగ్య పరిస్థితిని సీల్ కవర్లో కోర్టుకు సమర్పించమనే ఆదేశాల కారణంగా వంశీ ఆరోగ్య పరిస్థితిపై మనకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. వంశీకి స్లీప్ యాప్నియా ఉంది. దాని నుంచి రిలీఫ్ కోసం సిప్యాప్ మెషిన్ జైల్లో వినియోగించడానికి కోర్టు గతంలోనే అనుమతించింది. అంతకుమించి వంశీకి ఉన్న అనారోగ్య సమస్యలేంటో వంశీ కోర్టుకు నివేదించలేదు. నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న నేరారోపణలతో వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వంశీ బెయిల్ పిటిషన్ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. వంశీ హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. నిద్ర సమస్య మినహా వంశీకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరి అయితే మంగళగిరి ఎయిమ్స్, గుంటూరు లేదా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలకు ఆదేశించాలని పోసాని కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ వైద్యుల నుంచి పూర్తి నివేదిక వచ్చాకే ప్రైవేటు ఆసుపత్రికి పంపే వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన వాదన వినిపించారు. వంశీ తరపు న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్ వద్దు, రమేష్ హాస్పిటల్ లేదా విజయవాడ ఆయుష్ హాస్పిటల్ రెండిట్లో ఏదో ఒకదానికి రెఫర్ చేయమని కోర్టును అభ్యర్థించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి లక్ష్మణరావు విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చికిత్సకు ఆదేశించారు. వంశీకి స్లీప్ యాప్నియా తప్ప అంతకు మించి అనారోగ్య సమస్యలేంటో కోర్టుకు తెలియజేయలేదు. అనారోగ్యం అంటూ అస్పష్టంగా కోర్టుకు నివేదించారు. వంశీకి అనారోగ్యం ఉందని అనుకుందాం. అదేంటో తేల్చడానికి ప్రభుత్వ ఆసుపత్రులు అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ ఉండగా ప్రైవేటు ఆసుపత్రికి పంపటం ఏంటి? నిందితుడు ప్రైవేట్ ఆసుపత్రికి పంపాలని కోరితే పంపించేయటమేనా అనేది పలువురు సందేహం. ఇది ఒక సాంప్రదాయాన్ని సృష్టించదా? వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్న పబ్లిక్ హెల్త్ సిస్టమ్ విశ్వసనీయత దెబ్బతీయదా? వంశీ చాట రొంబ నల్ల యాక్టింగ్ పండ్రికే అని విశ్వసనీయ సమాచారం. సరే, వంశీ జైల్లో వాడే సిప్యాప్ మిషన్ కథా కమిషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని సిప్యాప్ మిషన్ అంటారు. ఏదైతే నిద్రలో గురక కారణంగా నిద్రకి భంగం కలిగించడం, శ్వాస మధ్యలో ఆగిపోవటం లాంటి సందర్భాల్లో డాక్టర్ పర్యవేక్షణలో స్లీప్ ల్యాబ్ టెస్ట్ చేసి ఈ మిషన్ పనికొచ్చే ఉపయోగం ఉంటుందా లేదా అని డాక్టర్లు తేలుస్తారు. దీన్ని నిద్రించేటప్పుడు ఈ మిషన్ వాడితే ఏదైతే ఆ సిప్యాప్ అనేది శ్వాసకు సంబంధించి, ఆ లంగ్స్కి సంబంధించి ఎయిర్వే గురక, చాలామందికి సాధారణంగా గురక వస్తూ ఉంటుంది. ఆ గురక కూడా చాలా చిన్న సమస్య ఏం కాదు, అది వాస్తవం చాలా పెద్ద సమస్య. గురక సమస్య అనేది ఒక్కొక్కసారి అది ఎక్కువగా గురక వచ్చినా కూడా అది గుండె సంబంధమైన జబ్బులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి శ్వాస ఆగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. దానికి డాక్టర్లు సర్జరీకి రెఫర్ చేయటమా లేదంటే ఈ సిప్యాప్ మిషన్ వాడితే సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్ల సూచన మేరకు ఈ సిప్యాప్నియా, ఏదైతే నిద్రలేమి సమస్య ఉన్న ఎయిర్ అబ్స్ట్రాక్షన్ ఉన్నదానికి సంబంధించి ఈ మిషన్ వాడతారు. దీంట్లో ఇట్లా ఇది ఒక కంటైనర్ ఉంటుంది. దీంట్లో ఇట్లా నీళ్లు పోసి, అంటే గొంతు పొడారిపోకుండా ఉండటం కోసం వాటర్ పోస్తాం అన్నమాట. చేసేసి ఆన్ చేస్తే ఇట్లా ఇది ట్యూబు ఇట్లా వస్తుంది. దీన్ని ఇట్లా ముక్కు దగ్గర పెట్టుకుని నిద్రపోయేటప్పుడు ఇక నైట్ అంతా ఇట్లా దీన్ని ధరించాల్సిందే.
ఈ మిషన్ గొప్పతనం ఏంటంటే ఆ మనిషి ఎంత గాలి తీసుకోవాలి అనేది ఆటోమేటిక్గానే ఇది ఆటో సిప్యాప్ అనమాట. ఈ మిషన్ ఎంత తీసుకోవాలని అంత పుష్ చేస్తుంది. దాని ఫలితంగా మనకి ఆ నిద్ర మధ్యలో నిద్రభంగం కలగకుండా, ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉండేదానికి నిద్రకు సంబంధించి అవరోధం లేకుండా వాడే మిషనే సిప్యాప్ మిషన్. ఇది వల్లభనేని వంశీ సిప్యాప్నియా కారణంగా ఇది జైల్లో అనుమతించారు. ఇది కాకుండా ఇంకా ఆయనకి ఏమి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని మనం కోర్టు నివేదిక, ఏదైతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఆ కోర్టుకి నివేదిక ఇచ్చి కోర్టు ద్వారా ఏదన్నా నివేదిక బయటకు వస్తే మనం అసలు వంశీకి ఇంకా ఏమి అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసుకుందాం.